అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మ్యామ్ కాస్మెటిక్ సర్జరీకి అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? కాస్మెటిక్ అంటే ఇప్పుడు మీకు చూడ్డానికి కొంచెం మందికి ముక్కు చూడడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, వంకరగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. సో వాటిని ప్రాపర్గా షేప్లో చేయడము, లిప్స్ చిన్నగా చేయడం, పెద్దగా చేయడం, ఆర్ స్కిన్ సాగ్ అవుతుంటే దాన్ని సర్జికల్గా కానీ థ్రెడ్స్తో కానీ ఫేస్ లిఫ్ట్ చేయడము, నెక్ దగ్గర లిఫ్ట్ చేయడము, అట్లాంటివన్నీ కాస్మెటిక్ వస్తాయి. బ్రెస్ట్ కొంచెం మందికి ఫ్లాట్ ఉంటే ఆగ్మెంటేషన్ చేస్తాం, అంటే సైజ్ పెంచుతాము. ఆర్ కొంచెం మందికి సైజ్ ఎక్కువ ఉంటే దాన్ని రెడ్యూస్ చేస్తాము. దట్ ఈస్ నాట్ కాస్మెటిక్ యాక్చువల్గా, దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ లైపోసెక్షన్ కొన్ని కాస్మెటిక్ ఉంటాయి, బట్ కొన్నిటి వల్ల పేషెంట్స్కి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయించుకుంటారు. సో లుక్స్కి కొంచెం అట్లా మనం చూడడానికి అట్లా ఇబ్బంది ఉండే వాటిని కాస్మెటిక్ అంటాం. రీకన్స్ట్రక్షన్ వచ్చేసి బర్న్స్ వాళ్ళకి, ఇప్పుడు బర్న్స్ వాళ్ళకి ఇమీడియట్గా కాకపోయినా ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ ఏమవుతుంది అంటే అతుక్కుపోతాయి ఫింగర్స్. అది చాలా మంది మీరు చూస్తూ ఉంటారు. ఫింగర్స్ అతుక్కుపోయినప్పుడు ఆ ఫింగర్స్ని రిలీజ్ చేసి ప్రాపర్గా ఫింగర్స్ని స్ట్రైట్గా చేసి ఆ రా ఏరియాస్లో గ్రాఫ్ట్ వేయడము ఆర్ ఫ్లాప్ వేయడము. ఇక్కడ కూడా చాలా మందికి ఇట్లా అతుక్కుపోయి ఉంటుంది, అదంతా తీసేసి అక్కడ గ్రాఫ్ట్ కానీ ఫ్లాప్ కానీ వేయడము. సో ఇవన్నీ రీకన్స్ట్రక్షన్లో వస్తాయి. యాక్సిడెంట్ అయినప్పుడు, ఫింగర్ కట్ అయినప్పుడు ఫింగర్ని అతికించడము, మళ్ళీ లేదు అంటే నర్వ్స్ కట్ అయినప్పుడు నర్వ్స్ని అతికించడము. అండ్ కొంచెం మందికి కాళ్ళ మీద నుంచి లారీ టైర్ వెళ్ళిపోయి మొత్తం బోన్స్, మజిల్స్, స్కిన్ అంతా పోతుంది కాళ్ళదంతా. సో వాటిని ఆర్థోపెడిషియన్స్తో కలిపి, ఆర్థోపెడిషియన్స్ బోన్ ఫిక్స్ చేస్తారు, మేము పైన ఉన్న మజిల్, స్కిన్ అదంతా కవర్ చేస్తాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. అండ్ కొంచెం మందికి క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, ఎక్కువగా నోట్లో క్యాన్సర్ ఉన్నప్పుడు పెద్దగా ఎక్కువ తీసేయాల్సి వస్తుంది. సో వేరే దగ్గర నుంచి కండ తీసుకొచ్చి అక్కడ ఫిల్ చేయడము, లేకపోతే కాళ్ళ నుంచి ఇప్పుడు మనకి దవడ కూడా తీసేసారు అనుకోండి క్యాన్సర్ తోటి. సో కాళ్ళ దగ్గర ఒక బోన్, సన్న బోన్ ఉంటుంది, ఫిబులా అని. సో దాన్ని తీసి దాన్ని ఈ షేప్లో పెట్టి మళ్ళీ అక్కడ రీకన్స్ట్రక్ట్ చేస్తాం అన్నమాట. సో ఇవన్నీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్. ఓకే మ్యామ్, పాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక కేసు వచ్చింది. తను హైట్ కావాలి అంటే తను షార్ట్ ఉంటాడు, సో హైట్ అవ్వాలని చెప్పేసి సమ్ సర్జరీ, లెగ్ సర్జరీ ఏమో చేయించుకున్నారు, అది ఫెయిల్ అయింది. సో అలా అవుతారా మేము, అంటే షార్ట్గా ఉన్న వాళ్ళు హైట్ రావడం కోసం అలా బోన్ రీప్లేస్ చేసి? అవ్వదు, అట్లా అవ్వదు. ఇది అంటే ఇలిజారవ్ మెథడ్ అని ఒకటి ఉంటుంది, బట్ దట్ ఈస్ ఫర్ ఇప్పుడు ట్రామా ఉండి ఏదైనా ఫ్రాక్చర్ ఉంటే అది హీల్ అవ్వడానికి. అది కూడా మ్యాక్సిమం 6 సెంటీమీటర్స్ వరకు మాత్రమే ఇట్ విల్ హీల్. మోర్ దెన్ 6 సెంటీమీటర్స్ ఉంటే దానికి బ్లడ్ సప్లై అదంతా డిఫరెంట్ అన్నమాట. సో అంతకంటే ఎక్కువ అవ్వదు. అండ్ దట్ టు అది మేము యూజ్ చేసేది ట్రామా. మెడికల్ గైడ్ లైన్స్ ప్రకారం హైట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇట్లాంటివి చేయాలి అని ఎక్కడ లేదు. దట్ ఈస్ ఆల్ ఫ్రాడ్. ఐ థింక్ ఆ పర్సన్ చనిపోయాడు కూడా అనుకుంటా, ఇన్ఫెక్షన్ వచ్చి అదంతా చనిపోయాడు. సో ఇట్ ఈస్ నాట్ ఏమంటారు, ఇట్ ఈస్ నాట్ లీగల్, ఇట్ ఈస్ నాట్ మెడికల్లీ, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు డూ దట్. సో మ్యామ్ ఈ ప్లాస్టిక్ సర్జన్స్లో ఎక్కువ అంటే బాగా అంటే కొంచెం హెడేక్గా అనిపించే సర్జన్ ఏమనిపిస్తుంది మ్యామ్ మీకు? అంటే ఇప్పుడు లైక్ ల్యాబ్ అనేది ఈజీనే, లేకపోతే హ్యాండ్ కట్ అయితే రీప్లేస్ చేయడము, లేకపోతే ప్రాసెస్ ఉంటాయి కదా, వాటిలో మీకు ఏ ఆపరేషన్ కానీ ఏ సర్జన్ బాగా హెడేక్ అనిపిస్తుంది? హెడేక్ అని ఏముండదు, ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ డూ ఇట్. అట్లా అంటే టఫెస్ట్ అనిపించేది ఇప్పుడు ఈ ఫింగర్స్ కట్ అయితే వాటిని రీఅటాచ్ చేయడం కొంచెం టఫ్, ఎందుకంటే దాంట్లో బ్లడ్ వెజిల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అంత చిన్న వాటిని అది ట్యూబ్ లాగా ఇమాజిన్ చేసుకోవాలి మీరు. ఆ బ్లడ్ వెజిల్ని చిన్న ట్యూబ్ ఇమాజిన్ చేసుకొని ట్యూబ్ లోపల మీరు లూమెన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఒత్తి పైన కుట్లేయాలన్నమాట. ఓకే. సో అది కొంచెం ఆ సర్జరీ అనేది ఆల్మోస్ట్ 12 hours అవుతుంది. యూజువలీ ఈవినింగ్ టైంలో వస్తారు వాళ్ళు. సో ఈవినింగ్ టైం నైట్ అంతా కూర్చొని కుట్టాల్సి వస్తుంది, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. సో నైట్ మొత్తం సర్జరీ అవుతుంది. అది కొంచెం ఓపిక ఉండాలి, బట్ ఫింగర్ సర్వైవ్ అయితే రిజల్ట్ హ్యాపీగా ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఒక సర్జరీ అయిన తర్వాత ఎన్ని డేస్ టైం పడుతుంది ఆ పేషెంట్ రికవర్ అవ్వడానికి?
ఇప్పుడు మనం ఫింగర్ ఇంప్లాంటేషన్ చేస్తే మనకి Mm. 2 to 3 days లో తెలిసిపోతుంది ఫింగర్ సర్వైవ్ అవుతుందా, బ్లడ్ సర్క్యులేషన్ ఉందా లేదా అని. ఓకే. 2 to 3 days లో తెలిసిపోతుంది. సో ఏ సర్జరీ అయినా యూజువల్ గా 2 to 3 days మనకి తెలిసిపోతుంది, ఎక్సెప్ట్ ఫర్ నర్వ్ రిపేర్స్. ఓకే. నర్వ్ రిపేర్ ఏదైనా అయి ఉంటే వాటికి మాత్రం 3 to 6 months టైం పడుతుంది. ఓకే. అంటే మజిల్ ఇప్పుడు బ్రెయిన్ నుంచి మజిల్ కి కనెక్షన్ అనేది త్రూ నర్వ్ ఉంటుంది అనమాట. ఆ నర్వ్ కట్ అయిపోతే నర్వ్ రిపేర్ చేస్తాం కదా, ఆ నర్వ్ వెళ్ళి మళ్ళీ మజిల్ ని ఫంక్షన్ చేయడానికి 3 to 6 months టైం పడుతుంది. అదొక్కటి మనకి కొంచెం డిలేడ్ గా రిజల్ట్స్ తెలుస్తాయి, మిగిలినవన్నీ Okay. 2 to 3 days. మ్యామ్ ఇందాక మీరు అన్నారు లైక్ బర్న్ అయినప్పుడు ఫింగర్స్ అనేది ఇలా క్లోజ్డ్ Mm. ఉంటాయని చెప్పేసి, సో దేనికైనా సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, ఈ టైం లోపల వస్తేనే మనం ఆ సర్జరీ అనేది చేయగలుగుతాం. అలా ఉన్నప్పుడు ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో వస్తే మనం రికవర్ చేయొచ్చు మ్యామ్? అంటే చాలా మంది అయిన ఒక 6 yearsకి వస్తారు, లేకపోతే ఒక 5 or 4 yearsకి అలా వస్తూ ఉంటారు. సో ఎన్ని ఇయర్స్ లోపల వస్తే మనం అది రికవర్ చేయగలుగుతాం? ఐడియల్లీ ప్రాపర్ ప్లాస్టిక్ సర్జన్ అయితే ఇమీడియట్ గా బర్న్స్ తర్వాత వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నా, ఎట్లా ఉన్నా, పెయిన్ లో ఉన్నా, ఏదున్నా పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఇమ్మీడియట్ గా ఫింగర్ మూవ్మెంట్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఎంత యాక్టివ్ గా ఉంటే అట్లా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అంత తక్కువగా ఉంటాయి అన్నమాట. చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు మేము ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తాం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నొప్పి లేస్తుంది అని ఆ మూమెంట్స్ చేయడం మానేస్తారు, చేయి అట్లానే ఉంచేస్తారు. సో దాని వల్ల ప్రాబ్లం అవుతుంది. సో ఈ కండిషన్ లో బర్న్స్ అనే దాంట్లో అయితే మనం ఎంత తొందరగా మూమెంట్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. అండ్ వన్స్ అట్లా కాంట్రాక్చర్స్ అంటాం వాటిని. సో వన్స్ కాంట్రాక్చర్ ఫామ్ అయిపోయింది అనుకోండి, దానికి మనం 6 months వెయిట్ చేయాలి. 6 months తర్వాత స్కార్ మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడే మనం ఏదైనా సర్జరీ చేయగలము. ఓకే. సో 6 months to 1 year ఆ పీరియడ్ లోనే సర్జరీ చేయగలం. ఇంకా డిలే ఎక్కువ అయిపోయింది అనుకోండి, లోపల బోన్స్ కూడా అదే పొజిషన్ లో ఫిక్స్ అయిపోతాయి. అప్పుడు తర్వాత సర్జరీ చేసినా కానీ పెద్ద యూజ్ ఉండదు, ఎందుకంటే బోన్స్ ఫిక్స్ అయిపోతే మళ్ళీ దాన్ని మనం ఏం చేయలేం. బయట స్కిన్ ని మనం రిపేర్ చేసి రిలీజ్ చేసి ఏదైనా చేయొచ్చు, కానీ లోపల బోన్ ఫిక్స్ అయిపోతే మాత్రం కష్టం అవుతుంది. సో 6 months to 1 year ఇస్ ద ఐడియల్ ఫర్ బర్న్స్ పేషెంట్స్. ఓకే మ్యామ్, మీరు ఇందాక చెప్పినట్టు కూడా నెక్ కి ఇక్కడికి అటాచ్ అయిపోతే మేము దాన్ని రిమూవ్ చేస్తామని చెప్పేసి అని అన్నారు. బట్ చాలా కేసెస్ లో మనం చూస్తున్నాం కదా మ్యామ్, అంటే కాలిపోయిన తర్వాత కూడా వాళ్ళ స్కిన్ అనేది అలానే ఉంటుంది. అంటే వాళ్ళు సర్జరీ చేసుకోకపోవడం వలన, లేదా చేసుకున్నా కానీ ఆ మార్క్స్ అనేది అవి అట్లనే తెలుస్తూ ఉంటాయి మ్యామ్. సర్జరీ చేస్తే యూజువల్ గా ఇట్లా అటాచ్మెంట్ ఉండదు. ఓకే. వాళ్ళు అదే చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు మూమెంట్స్ చేయకుండా మనం అన్ని ఎక్కడైతే బర్న్ ఇంజరీ అయిందో ఆ జాయింట్స్ అన్ని మూవ్ చేయాల్సిందే కంపల్సరీ. మీరు రెగ్యులర్ గా ఎట్లా మూవ్ చేస్తారో అట్లా చేయాల్సిందే. ఒకవేళ మూవ్ చేయలేదు అనుకోండి, ఇట్లా అతుక్కుపోతాయి అన్నమాట. సో ఆ అతుక్కుపోవడం అనేది సర్జరీ తోటి కాదు, మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ బర్న్స్. యూజువల్ గా సర్జరీ చేస్తే మాత్రం అది కంప్లీట్ గా తీసేసి అక్కడ గ్రాఫ్ట్ వేయడమో లేకపోతే వేరే దగ్గర నుంచి ఫ్లాప్ వేయడమో అది చేస్తాం. అంటే స్కిన్ అనేది మనం మీరు చెప్పినట్టు తీసి అక్కడ వేసినప్పుడు జనరల్ ఇప్పుడు మనది ఎలా ఉంది బాడీ అనేది వాళ్ళకి కూడా అలానే వస్తుందా? అట్లా ఉండదు, కొంచెం కలర్ అనేది వేరియేషన్ ఉంటుంది. బట్ దాన్ని మనం తర్వాత లేజర్ తోటి కానీ ఇంకా వేరే లైక్ అదర్ ఇంజెక్షన్స్, అదర్ ట్రీట్మెంట్స్ తోటి మేనేజ్ చేయొచ్చు. కానీ చాలా మందికి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫంక్షన్ అక్కడ ఆ టైంలో. కొంచెం మందికి నోరంతా ఇట్లా కిందకి వెళ్ళిపోతుంది, నెక్ ఆల్మోస్ట్ ఇక్కడ. సో వాళ్ళు తినలేరు, నీళ్లు తాగలేరు, ఓరల్ క్యావిటీ లోపల నోట్లో ఏది పెట్టుకోలేరు అనమాట. సో వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్, నెక్స్ట్ ఇస్ ఫార్మ్. సో ఫస్ట్ మనం అది రిలీజ్ చేసి వాళ్ళకి పెదాలన్నీ కరెక్ట్ గా ఓరల్ క్యావిటీ తినేలాగా చేస్తే అది ఇంపార్టెంట్. ఓకే. సో ఆ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? గ్రాఫ్ట్ వేసిన తర్వాత వాళ్ళకి కాలర్ ఇస్తాం అనమాట, సాఫ్ట్ కాలర్. అది మెయింటైన్ చేయడానికి, ఆ పొజిషన్ మెయింటైన్ చేయడానికి ఒక 3 to 6 weeks కాలర్ ఇస్తాం. తర్వాత బాగానే ఉంటుంది, ఇంకేం అవసరం లేదు. అండ్ మీరు అన్నట్టు కూడా ఇందాక ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఎక్కడ డోనర్ స్కిన్ రెడీ లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి స్కిన్ పెడతా అనేసి అంటున్నారు. సో అలా పెట్టినప్పుడు కూడా ఆ పేషెంట్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? డోనర్ స్కిన్ తీసుకున్నప్పుడు యూజువల్ గా మేము హాస్పిటల్లోనే చేస్తాం అదంతా, పేషెంట్ ఇంటికి పంపించాము. డోనర్ స్కిన్ అంటే ఇప్పుడు మనం ఆ లెవెల్ వరకు వెళ్ళాము అంటే ఇంజరీ ఇస్ వెరీ బ్యాడ్. మీకు డోనర్ ఎక్కడ అవైలబుల్ లేదు అంటే మొత్తం కాలిపోయింది అంటే ఇంజరీ ఇస్ వెరీ బ్యాడ్. సో దిస్ ఈస్ లైక్ ఎ టెంపరీ థింగ్. వేరే వాళ్ళు స్కిన్ తీసుకొచ్చేయడం అనేది టెంపరీ థింగ్. ఈ లోపల వేరే ఇక్కడ ఎక్కడైనా గాయాలు మానిపోయి సూపర్ఫిషియల్ బర్న్స్ ఉంటాయి, డీప్ బర్న్స్ ఉంటాయి. సూపర్ఫిషియల్ బర్న్స్ నార్మల్ గా మానిపోతాయి అన్నమాట, ఇంటర్వెన్షన్ ఏం అవసరం ఉండదు. సో ఈ డోనర్ స్కిన్ వేసిన తర్వాత కొన్ని రోజులకి
ఈ మన సూపర్ఫిషియల్ బర్న్స్ అనేది ఏమైనా మానిపోతే అక్కడి నుంచి తీసి పైన ఒక లేయర్ లాగా వేస్తాం అనమాట. సో అదంతా హాస్పిటల్లోనే అవుతుంది ప్రాసెస్. పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం అనేది అట్లా దాంతోటే డిశ్చార్జ్ చేయం. ఓకే మ్యామ్. ఒక మిత్ అంటే రీసెంట్గా ఒక వీడియోలో కూడా నేను చూసాను, లైక్ బర్నింగ్ స్కిన్ మీద ఫిష్ స్కిన్ అనేది పెడితే ఈజీగా రికవర్ అనేది అవుతుంది. ఎందుకంటే ఫిష్ స్కిన్ ఇన్ఫెక్షన్ని తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది, రికవరీ ప్రాసెస్ తొందరగా ఉంటుందని చెప్పేసి ఒక వీడియో అయితే నేను చూడడం జరిగింది. సో నిజంగానే బర్నింగ్ స్కిన్ మీద ఆ ఫిష్ స్కిన్ పెట్టడం అట్లాంటివన్నీ ఏముండవు, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ స్టెరైల్ అయినా ఫిష్ స్కిన్ అయితే కాదు. గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. అంటే కొంచెం మంది దగ్గర నుంచి ఎపిడర్మిస్ లో ఉండే సెల్స్ తీసుకొని దాన్ని ల్యాబ్ లో కల్చర్ చేసి దాని ద్వారా వచ్చిన స్కిన్ ని పెడతారు. అట్లా పెట్టొచ్చు ఆర్టిఫిషియల్ గా, బట్ ఫిష్ స్కిన్ అట్లా పెట్టడం అనేది అంటే అది ఎలా అంటే మనం బ్యాండేజ్ చేసినట్టు అనమాట. ఫిష్ స్కిన్ పెట్టి దాన్ని బ్యాండేజ్ చేసి మళ్ళీ రిమూవ్ చేసేసి మళ్ళీ ఆ స్కిన్ ని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవడం వల్ల ఆ బర్నింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్కిన్ అది తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో చూడడం జరిగింది. అది మరి మెడికల్ వాళ్ళు చేసి ఉండరు మోస్ట్లీ. దట్ ఎవరో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి చేస్తున్నారు. బట్ హ్యూమన్స్ అంటే బర్న్స్ అయినప్పుడు మనకి స్కిన్ గ్రాఫ్ట్ లేకపోతే కల్చర్డ్ గ్రాఫ్ట్స్ అని ఉంటాయి, ఎపిడర్మల్ కల్చర్డ్ గ్రాఫ్ట్స్ అని ఉంటాయి, అవి పెట్టడం. ఓకే మ్యామ్, మీరు ఇందాక చెప్పారు క్రష్ అయిన లెగ్ కానీ ఏదైనా కానీ మనం ఈ సర్జరీస్ త్రూ చేయొచ్చు అని చెప్పేసి. అంటే ఇప్పుడు బోన్ అంటే తీసి పెట్టగలం మ్యామ్, బట్ అక్కడ మజిల్ కూడా ఆల్రెడీ క్రష్ అయిపోయి ఉంటుంది, దాన్ని ఎలా రీఇంప్లాంట్ చేయగలుగుతారు లేకపోతే రీబూట్ అవ్వడం ఏదైనా జరుగుతుంది? అక్కడున్న మజిల్ ఒకవేళ కొంచెమే కట్ అయింది అనుకోండి, పార్ట్లీ కొంచెమే గ్యాప్ ఉంది అనుకోండి, దాన్నే కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టేస్తాం. కొంచెం మందికి ఏంటంటే చాలా పోతుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే కొన్ని ఏరియాస్ లో, అంటే ఇప్పుడు మనకి ఈ నీ ఈ చేతులకి ఇక్కడ చాలా మజిల్స్ ఉంటాయి. సో ఒక్కటే మజిల్ కట్ అయిపోతే ఆ ఫంక్షన్ ని వేరే వాటితోటి రీప్లేస్ చేస్తాం. లేదు చాలా వరకు అన్ని మజిల్స్ కట్ అయిపోయాయి అనుకోండి, తొడ దగ్గర నుంచి కొన్ని మజిల్స్ ఉంటాయి, వాటిని తీసుకొచ్చి ఇక్కడ మజిల్ నర్వ్స్ కి కనెక్ట్ చేయడము, బ్లడ్ వెజల్స్ కి కనెక్ట్ చేయడము. టెండన్స్ అని ఉంటాయి, మజిల్ ఎండ్ లో టెండన్, ఇక్కడ మీకు కనిపించేవి టెండన్స్ అన్నమాట. సో ఇవి దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ టు పుల్ ద జాయింట్. సో ఇక్కడెక్కడి నుంచి అయినా మజిల్ తీసుకొచ్చి ఈ టెండన్ కి అటాచ్ చేసి వాటిని మళ్ళీ నార్మల్ గా ఫంక్షన్ అయ్యేలాగా చేస్తాం. లేదు అంటే ఇక్కడ మనకి లాటిస్మస్ డాట్స్ అయిన వెనకాల ఒక మజిల్ ఉంటుంది, ఆ మజిల్ తోటి కవర్ చేయడము. అట్లా లైక్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఎంత డిఫెక్ట్ ఉంది, ఇంజరీ ఏ రేంజ్ లో ఉంది, దాన్ని బట్టి ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ స్కిన్ కవర్ చేస్తే సరిపోతుందా, లేకపోతే స్కిన్ తో పాటు మజిల్ కూడా కవర్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మేము ఏం చేయాలి. సో దానికి రికవరీ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది? దానికి ఒక 2 to 3 weeks టైం పడుతుంది. మనం వేసిన ఫ్లాప్ సెటిల్ అవ్వడానికి ఒక 1 to 2 weeks పడుతుంది. తర్వాత గ్రాడ్యువల్ గా వాళ్ళకి ఫిజియోథెరపీ నేర్పించడము, ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, అవన్నీ నేర్పించడం చేస్తాం. మ్యామ్, నాన్ సర్జికల్ ప్రాసెస్ అని చెప్పేసి బొటాక్ అండ్ ఫిల్లర్స్ గురించి ఎక్కువ వింటూ ఉన్నాం, అవి సేఫేనా మ్యామ్? అంటే జనరల్గా చిన్న క్లినిక్స్ వాళ్ళు కూడా ఇప్పుడు వాటి గురించి అవేర్నెస్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఎంతవరకు సేఫ్ మ్యామ్? అవి సేఫే, బట్ అంటే ట్రైన్డ్ పర్సనే చేయాలి. ఇప్పుడు డర్మటాలజిస్ట్లు కానీ ప్లాస్టిక్ సర్జన్స్ ఓన్లీ వీళ్ళిద్దరే, ఈ బ్రాంచెస్ వాళ్ళే ట్రైన్ ఉంటారు. వేరే వాళ్ళందరూ మేము ట్రైన్డ్, మేము చదువుకుంటాం అది ఇది అని చెప్తారు, కానీ దట్ ఈస్ ఆల్ ఫాల్స్, ఫేక్ అనమాట. వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించడానికి, ఈవెన్ బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా చేసేస్తున్నారు, కానీ దాంతో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మాకు తెలిసిన అనాటమీ మీకు తెలియదు, ఎవరికి తెలియదు. లైక్ మేము చదువుకున్నంత ఎవరు చదువుకోరు కదా. సో వాళ్ళు ఎట్లా ఇస్తారు, అది ఇస్తా అంటే మామూలుగా అసలు జనాలు ఎట్లా నమ్ముతున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. సో కొన్ని ఫేస్ మీద బ్లడ్ వెజల్స్, నర్వ్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ వాస్కులారిటీ ఉంటుంది కాబట్టి బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా తేడా అయితే బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫేస్ మీద అనాటమీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్లీ బోటాక్స్, ఫిల్లర్స్ ఫేస్ మీద వేస్తుంటాం, ఎక్కడో తెలియకుండా కళ్ళలో గుచ్చేయడము. కొంచెం మందికి బ్లైండ్నెస్, పర్మనెంట్ బ్లైండ్నెస్ కూడా వస్తుంది. ఇక్కడ నర్వ్స్, ఇక్కడ వెజల్స్, నర్వ్స్ ఉంటాయి, అక్కడ ఇవ్వద్దు. సో దేర్ ఆర్ సర్టన్ పాయింట్స్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వద్దు అనేవి ఉంటాయి. వీళ్ళకి తెలియదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు నాకు ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఇవ్వండి అంటే మేము అందరికీ అట్లా ఇవ్వము. ఎక్కడ ఇవ్వాలో కరెక్ట్ గా అక్కడే ఇస్తాం. వాళ్ళకి తెలియదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తారు, బ్లైండ్నెస్ వస్తుంది. ఇంకొంచెం మందికి ఏంటి అంటే ఫేషియల్ నర్వ్ పాల్సీ,
ఇక్కడ ఫిల్లర్స్ కానీ బొటాక్స్ కానీ ఇవ్వడం వల్ల ఇక్కడ కూడా ఒక నర్వ్ ఉంటుంది. ఓకే. సో ఈ లిప్ అనేది దానికి పెరాలసిస్ వస్తుంది. ఓకే. సో అట్లా తెలియని వాళ్ళు ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. తెలిసిన వాళ్ళు ఇస్తే దట్ ఈస్ 100% సేఫ్. దాంతో Okay. ప్రాబ్లం ఏమి ఉండదు. మ్యామ్ ప్లాస్టిక్ సర్జరీ చేసే ముందు ప్రాసెస్ ఎలా ఉంటుంది మ్యామ్? అంటే బ్లడ్ టెస్ట్లు కానీ లేకపోతే ఏమైనా చేస్తారా? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రొటీన్గా ఏ సర్జరీకైనా బ్లడ్ టెస్ట్లు, ఇన్వెస్టిగేషన్స్ అనేవి కంపల్సరీ. అవి చేస్తాం. ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే ఇంకా మేము అవన్నీ ఉన్నా కానీ లేకపోయినా కానీ హై రిస్క్ అని సర్జరీ చేసేస్తాం. ఇప్పుడు ఫింగర్ కట్ అయినా, చేయి కట్ అయినా, ఆర్ ఫేషియల్ ఫ్రాక్చర్స్, ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ ఇవి ఫ్రాక్చర్ అయినప్పుడు ఇట్లాంటి కేసెస్లో పేషెంట్కి ప్రయర్ హిస్టరీ ఏదైనా ఉన్నా కానీ మనం చేయాల్సిందే, ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. కాస్మెటిక్కి అంటే లైపోసెక్షన్ కానీ ఇట్లాంటి వాటికి ఏంటి అంటే ఎలెక్టివ్ ప్రొసీజర్స్. ఇవేం ఎమర్జెన్సీ ఈ రోజే చేయించాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి అవి ఆప్టిమైజ్ చేసుకొని తర్వాత సర్జరీ చేస్తాం. ఓకే మ్యామ్, ఇంకోటి అందరికి ఉండే కామన్ డౌట్ అంటే ప్లాస్టిక్ సర్జరీ అన్నప్పుడు మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి అంటే సేమ్ ప్రాసెస్ ఉంటుందా లేకపోతే డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుందా అని చెప్పేసి ఒక కామన్ డౌట్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మెన్ Okay. మేల్స్కి ఫీమేల్స్కి తేడా అనేది ఏమి ఉండదు. Okay. ఎవరు వచ్చినా కానీ సేమ్ అదే ప్రొసీజర్. అంతే, ఇంక వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏమి ఉండదు. Thank you so much, ma'am. Thanks for your valuable time. థ్యాంక్ యూ.